హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. కీర్తనలను 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుతాం. యెహోవా నా మాటలు చెవిని పెట్టము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించు. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడము. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉన్నాను. చాలు చాలు. దేవుని వాక్యములో 3 వచనాలు కూడా ప్రార్థన గురించి. అయితే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరటానికి దాని కొరకై అపేక్ష మానవుడికి ఉండాలి. అంటే దేవునికి నేను ప్రార్థన చేయాలని సిద్ధపాటు ఉండాలి. రెండోది, ప్రార్థన కూడా సిద్ధం చేసుకోవాలి. తర్వాత నా కంఠస్వరం దేవుడు వినాలి, నా స్వరాన్ని ఆయన వినాలి అనే అపేక్ష ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి? ఆయన నీ రాజు అయినప్పుడు, నీ దేవుడు అయినప్పుడు. అనగా ఆయన నీ సృష్టికర్త, నిర్మాణకుడను గ్రహించినప్పుడు, ఆయన నీ పరిపాలకుడని నువ్వు ఎరిగినప్పుడు నువ్వు ప్రార్థన సిద్ధం చేసుకుంటావు. నీ కంఠస్వరాన్ని దేవుడికి వినిపిస్తావు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ప్రాముఖ్యం. ప్రతి విశ్వాసికి అవసరం. ప్రభు కావాలని కోరుకునే ప్రతి వాడికి అవసరమే. అపవాది కావాలని కోరుకునేవాడికి అవసరం లేదు. పిల్లల ఈ విధంగా సిద్ధపాటు ప్రార్థన లేనందువల్లే ఆదామవ్వలు దిగంబరుల ఏదైనా తోటలోంచి వెళ్ళిపోయారు. వారు ప్రతి దినము తమ కంఠస్వరాన్ని దేవుడికి వినిపించాలని కోరిక వారికి లేదు. ప్రతి దినము, ప్రతి ఉదయము వారు ప్రార్థన సిద్ధం చేసి దేవుడి కొరకై కనిపెట్టలేదు. వారి నిర్మాణకుడు ప్రభు అని, వారి పరిపాలకుడు ప్రభు అని కూడా వారు గ్రహించలేదు. తత్ఫలితముగా వారు పర్యవసానాలు ఎదుర్కొన్నట్లుగా చూస్తూ, శత్రువు శోధించకుండా, శత్రువు వెంటాడకుండా. ఎందుకంటే దేవుని వాక్యములో ఏమన్నా ఇప్పుడు 8వ వచనం, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపి. ఎందుకంటే ఆ తలపోటు తెచ్చేవాడు శత్రువే, ఆ నడువు నొప్పి తెచ్చేవాడు శత్రువే, మనిషిని కలవర పెట్టేవాడు శత్రువే, మనశ్శాంతి లేకుండా చేసేవాడు కూడా శత్రువు. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.